గురుగారు నమస్తే, మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. ఏం చేస్తారండి? నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. నేను మరి ఈ రోజున లోకేష్ గారు చెప్పినట్లుగా ఇళ్ల పట్టా ఇస్తాం జరుగుతుంది కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు? చాలా సంతోషంగా ఉంది అండి. మేము అనుకున్నది కన్నా ఎక్కువగా చాలా సంతోషంగా ఉన్నాం. పారదర్శకంగానే ఏమి డబ్బులు రుసుములు ఏమి తీసుకోకుండా పార్టీకి అతీతంగానే పట్టాలు ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అంటే గతంలో కూడా ఎంతోమంది వచ్చారు, ఆర్కే లాంటి వాళ్ళు కూడా వచ్చి మీరు ఇళ్ల పట్టా ఇస్తారని చెప్పి మాట్లాడారు. మరి గతంలో ఏముంది, మరి ఇప్పుడు లోకేష్ గారు ఇస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మరి? చాలా సంతోషంగా ఉందండి. అంతకుముందు అన్నారు కానీ ఏమీ ఊరు పట్టించుకోలేదు. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక లోకేష్ గారు అన్నమాట నిలబెట్టుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అంటే ఇక్కడ పనులు ఎలా ఉన్నాయి సార్, డెవలప్మెంట్ పరంగా కానీ ఇక్కడ చేసే విధానాలు కానీ ఎలా ఉన్నాయి అంటారు? లోకేష్ సార్ వచ్చిన తర్వాత చాలా తాడాపల్లి కానీ మంగళగిరి కానీ చాలా డెవలప్ చేశారండి. అదే కదా డ్రైనేజీస్ కానీ రోడ్లు కానీ మిగతా వేరే కార్యక్రమాలు కానీ పట్టాలు పంపిణీ 2వ విడత వేయటం కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు తన ఆటల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ వేసుకున్నారు కదా, ఇక్కడ అలాంటిది ఏమైనా ఉందంటారా? లేదు, పార్టీ అతిథిగా ముద్ర కానీ ఏమి లేదు కానండి. గవర్నమెంట్ సంబంధించిన మా ఫోటోలు కానీ మాత్రమే, గవర్నమెంట్ ఇచ్చిన మా సింబల్స్ మాత్రమే ఇవ్వటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. అంటే ఇక్కడ ఎలా ఉంది సార్, మరి లోకేష్ గారు అంటున్నారు, కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, అసలు లోకేష్ గారు మంగళగిరి గెలిచిన తర్వాత మంగళగిరిలో ప్రజలను పట్టించుకోవట్లేదు, దేశాలు ఎదురు జలసాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు అలాంటిది ఏం లేదండి. మాకు మంత్లీ 2-3 టైమ్స్ కూడా మన పార్టీ ఆఫీస్కి వెళ్తాం. సార్ని అవసరం అయితే ప్రజా దర్బార్లో కూడా 2-3 సార్లు కలిశాను. చాలా కలవటానికి ఇబ్బంది లేదు, సార్ని ఎప్పుడైనా కలవచ్చు. మన ఏ పార్టీ అన్నీ కాకుండా మనం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్తే చాలు, మనం ఎప్పుడైనా కలవచ్చు సార్ని. విదేశాల్లో తిరుగుతున్నారు అనేది వాస్తవం కాదండి. మన ఎప్పుడు మంత్లీ 2-3 సార్లు మనం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కానీ మన తాడేపల్లి పార్టీ ఆఫీస్కి కానీ వస్తూనే ఉంటారు సార్. విదేశాల్లో తిరుగుతున్నారు అనేది చాలా తప్పు, అపోహాలు. ఇళ్ల పట్టాలు ఎలా ఇస్తారండి? అది 2వ విడత, మళ్ళీ 3వ విడత కూడా ఇగిపోతున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మరి ఒక మంగళగిరి రాసుగా చెప్పండి, గతంలో లోకేష్ గారు 90,000 పైచీలకి ఇచ్చారు, ఈసారి ఎంత మెజార్టీ రావచ్చు అనుకోవచ్చు? అసలు 1,00,000 పైన మెజార్టీ రావచ్చు సార్. ఎందుకంటే ఇంత ప్రజా దర్బారు సార్కి చాలా ఎక్కువగా ఉంది. ఇదే కాదు, ఈ పేదలకు కూడా బాగా చూసుకుంటున్నారు, అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈసారి 1,50,000 ఓట్ల పైన చిల్లరే రావచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు లోకేష్ గారి టీం కానీ, లోకేష్ గారు కానీ అసలు ఇక్కడ పనిచేస్తున్నారు సార్. పని చేయకుండా ఇలా ప్రజా ఆదరణ రాదు కదా సార్. ప్రజా ఆదరణ రావాలంటే పని చేస్తేనే కదా ఆదరణ వస్తుంది. పని చేస్తున్నారు కాబట్టి ఇంతమంది ఆదరణ ఎక్కువగా ఉంది. అమ్మ నమస్తే, మీ పేరమ్మా? నమస్తే అండి, నా పేరు కుంభా కృష్ణవేణి. కృష్ణవేణి గారు ఏం చేస్తారు? హౌస్ వైఫేనండి. నేను మరి ఈ రోజున మంగళగిరిలో నారా లోకేష్ గారు చెప్పినట్లుగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది కదా, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు నిజంగానే ఇస్తున్నారా లేకేంటమ్మా? నిజంగానే ఇస్తున్నారండి. మా సొంత ఇంటికి అలా నిజమైంది. ఎంతోమంది నాయకులు ముందు వచ్చారే కానీ ఎలాంటి సహాయం కానీ ఎలాంటి ఇది చేయలేదు మాకు. ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత మా సొంత ఇంటికి అలా నెరవేరిందండి. మా పట్టాలు ఇళ్ల స్థలాలు అన్నీ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు. అంటే ఇక్కడ ఏదైతే మీకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారో ఆ డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారమ్మా? డబ్బులు ఎలాంటి రుసుములు చెల్లించలేదండి, అన్నీ ఆయన చేతుల మీదుగానే ఇచ్చారు. మాకు బట్టలు పెట్టి అన్నం పెట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చి సగౌరవంగా మమ్మల్ని పంపించారండి. సంప్రదాయబద్ధంగా చీర బట్టలు మొత్తం పెట్టి ఇళ్ల పట్టా చేతులు ఇచ్చి పంపించారంటారా? అవునండి, సంప్రదాయబద్ధంగా గౌరవించి పంపించారండి మమ్మల్ని. అంటే ఇక్కడ ఏదైతే మీకు ఇళ్ల పట్టా ఇచ్చారో దానిలో ఏమన్నా పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ ఇట్లా ప్రచారం చేసుకునే విధంగా ఏమన్నా ఉందంటారా? అలా ఏమీ లేదండి, గవర్నమెంట్కి సంబంధించిన ఇది ఇళ్ల పట్టాలనే ఇచ్చారు. ఎలాంటి పార్టీ సింబల్స్ లేవు, ఎలాంటి రుసుము తీసుకోలేదు, పారదర్శకంగానే ఇచ్చారు. అంటే ఇక్కడ లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరి వాసులను పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదేం లేదండి, అందరినీ చక్కగా ఒక దీనిలోనే ఆయన చక్కగా తీసుకొని వెళ్తున్నారండి. అంటే ఇక్కడ తన పార్టీ వాళ్ళకే ఇచ్చారా, అంత పార్టీ చూడకుండా మతం చూడకుండా క్యాస్ట్ చూడకుండా అలా ఏమైనా ఇచ్చారంటారమ్మా? పార్టీ మతం ఎలాంటి రిలీజియన్స్ కూడా పట్టించుకోలేదండి. ప్రతి పేద కుటుంబాన్ని ఆదరించారు చక్కగా. మళ్ళీ ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నారు, ఇది మీకు కావాల్సినట్లుగా చేస్తా ఉందంటారా? మరి మాకు కావాల్సిన విధంగానే చేస్తున్నారండి. ఈ పార్టీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మగారు మీ పేరు? మా అమ్మ మునగాల సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు ఎక్కడ, ఏ ఊరు, ఎక్కడ? మాకు స్వగ్రామం ఎప్పటి నుంచే ఈ ఊరండి. ఏ ఊరు? మంగళగిరి. ఇప్పుడే కాదు, 300 సంవత్సరాలు బట్టి మాకంతా ఇదే ఊరు.
మరి ఇప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం అని చెప్పి అంటున్నారు. ఇంటి పట్టా ఉందమ్మా మీకు గతంలో? మాకు అసలు ఇంత వయసు వచ్చాకన్నా మాకు ఇప్పుడు ఇదే ఇల్లు, మేము అద్దెలకుండే బతికామండి. మాకు ఇల్లు లేదు, చెప్తున్నా కదా, ఇల్లు లేదు. అక్కడక్కడ అద్దెలు కొంటా అట్ట మగ్గని వేసుకొని ఉండాం. ఇక్కడికి వచ్చాక ఏదో కొత్తపేటలో పైన కొండ మీద తీసుకొని ఉంటున్నాం. మరి అదే ఇంటికి మరి ఈ రోజున లోకేష్ గారు ఇంటి పట్టా ఇచ్చారు. మరి మీకు ఎలా ఫీల్ అవుతున్నారమ్మా అసలు? చాలా సంతోషం. ఆయన బాగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ రావాలా, బాగా గెలవాలా. 50 సంవత్సరాల వరకు నా ఆశీస్సులు ఆయనకి ఎల్లవేళలా ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఇలా తెల్లవారుజామని కాశీలో నుంచి బండిలో దిగాం 2:30కి. నేను ఆయన్ని దీవిచ్చాక పడేట చెయ్యట్టని. బాగా ఉండాలి ఆయన, చల్లగా అందరం ప్రజలంతా బాగుండాలి. ఆయన ఎప్పుడు గెలుస్తా. ఇక్కడ లోకేష్ గారు ఇంటి పట్టా ఇచ్చే టైంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 నుంచి తీసుకున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? మీ దగ్గర ఏమైనా రూపాయి తీసుకున్నారా? లేదు సార్, ఏం లేదు, మాకేం తీసుకోలేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అది కానీ ఒక్కటి మాకు ఇంకా బాగా జరగాలి. ఏదో ఇల్లు బాగా శుభ్రం చేసుకోవాలి, కట్టుకోవాలి. లోన్లు ఇస్తే శుభ్రం చేయించుకుంటాం, అది సాయం చేయాలి. లోకేష్ ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది. మరి పరిపాలన ఎలా ఉందమ్మా లోకేష్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. మాకు పింఛన్ వస్తుంది, మాకు సంతోషమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేర్చట్లేదు, ప్రజలు మోసం చేస్తున్నాడు చంద్రబాబు, ఎన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి లేదు లేదు, వాళ్ళు విరోధస్తులు. వాళ్ళకి ఏం తోసక ఏదో ఒకటి అంటుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈయన ఎప్పుడుకి 50 సంవత్సరాల దాకా నేను బతికినంతకాలం ఆయన ఈ పార్టీలో గెలవాలి, బాగా ఉండాలి అని కోరుకుంటున్నారు సార్. అంటే ఎలా ఉన్నాం ఇక్కడ మంగళగిరి అంటా ఉన్నారు. మంగళగిరిలో లోకేష్ గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అసలు? మాకు తెలిసినంత వరకు చేస్తున్నారు, బస్సులని అదని పింఛన్లు ఇస్తున్నారు, మంచిగా జరుగుతుంది.